ధోని మిగిలిన ఐపీఎల్ సీజన్ లో ఇంకా పరిగెత్తడు. నేను చెప్తున్న విషయం కాదు, సిఎస్కే టీమ్ ఆఫీషియల్ జర్నలిస్ట్ తో మాట్లాడుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ వచ్చింది. టేక్ ఎ లుక్ ఎట్ దట్. లెగ్ మసిల్ లో టేర్ ఉంది, దాని మూలానే తను పరిగెత్తట్లేదు. ప్రాక్టీస్ లో కూడా ఎక్కడ వార్మ్స్ కూడా పరిగెత్తట్లేదు, వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పరిగెత్తట్లేదు. అందుకనే సింగిల్స్ అండ్ టూస్ కూడా అవసరం ఉంటే తప్ప పరిగెత్తట్లేదుట. డెవెన్ కాన్వే ఉండుంటే వికెట్ కీపింగ్ తను చేస్తాడు కాబట్టి ఆ కీపింగ్ రెస్పాన్సిబిలిటీ దానికి ఇచ్చేసి రెస్ట్ తీసుకునేవాడు. తను లేడు కాబట్టి, ఇప్పటికే ఇంజరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీం కోసం ఆడుతున్నట్ట. చాలా మంది ఫ్యాన్స్ మా కోసం మాత్రమే ఆడుతున్నాడు అనుకున్నారు. అది కాస్త నిజం ఉంది దాంట్లో. బట్ మెజారిటీ ఏమిట్రా అంటే నిజం. టీమ్ లో ఇంజరీస్ కారణంగా ఇంకే ఆప్షన్స్ లేవు కాబట్టి ధోని కంటిన్యూ చేస్తున్నట్టు కీపింగ్ చేయడం. ఇంజరీతో పాటు అవనీష్ అనే కుర్రాడు ఉన్నా కూడా తనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు కాబట్టి ఆ కీపింగ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. అండ్ రెస్ట్ ఆఫ్ ద సీజన్ అంతా కూడా పరిగెత్తకుండానే సిక్స్లు మాత్రమే కొడుతూ మేనేజ్ చేసే ఆలోచనే ఉందిట. టీమ్ మేనేజ్మెంట్ ఇస్ ఓకే విత్ ఇట్. బట్ ఇది గెలుపుకి ఓటమికి ఏమైనా డిఫరెన్స్ గా మారుతుందా? ఈవెన్చువల్ గా ఓన్లీ